హరిహర వీరమల్లు కూడా ఫ్లాప్ ఏం కాదు అయ్యా. ఈ సినిమా పరంగా చాలా మంచి సినిమా. అసలు ఆ స్టోరీ కానీ కొంచెం స్క్రీన్ ప్లేలో కొంచెం మిస్టేక్ పోయింది. కాకపోతే సినిమా పరంగా కానీ లేకుంటే యాక్టింగ్ పరంగా కానీ చాలా మంచి సినిమా. అలాగే ఓజీ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. చూడాల్సిన సినిమానే ఓజీ కూడా. టైటిల్ నుంచి కూడా చాలా హైప్ ఉంది. మరి ఇప్పుడు సుజిత్ గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్, రేపైతే ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఎట్లా హైప్ ఉంటుంది అనుకుంటున్నా? లుక్స్ కావచ్చు, ఆ మ్యూజిక్ బ్రో ఊరా మస్తు ఉంటుంది బ్రో. ఆ విషయంలో మనం తగ్గాల్సిన అవసరమే లేదు. ఇక సుజిత్ అన్న అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సాహో తర్వాత ఇప్పుడు ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయ్యి ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ కింద ఒక మంచి సినిమాని ఇవ్వగలుగుతారని చెప్పేసి కోరుకుంటాం. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఇదే విధంగా హైప్ అనుకున్నారు, కానీ తీరా చూస్తే ఇట్లా అయిపోయింది. మరి ఓజీ కూడా అట్లా అవుతుందేమో అంటున్నారు బ్రో. హరిహర వీరమల్లు 100 రకాలుగా పోయింది బ్రో. ఎందుకంటే అది ఒక డైరెక్టర్ మారడం, ఇంకొక డైరెక్టర్ రావడం, అలా చాలా జరిగింది. అయినా కానీ ఒక మంచి కాన్సెప్ట్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ సుజిత్ భయ్య, అక్కడ ఉన్నది సరే సంథింగ్ వేరే ఎవరున్నా ఉండొచ్చు. క్రిష్ గారు కూడా తర్వాత వచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్నది సుజిత్. ఇప్పుడు ఈయన గురించి ఇక మీకు తెలియదేమో బహుశా. ఈయన పెద్ద మెంటల్ నా కొడుకు కాబట్టి ఈ విషయాన్ని మనం రెండు మెంటల్ కలిసిపోతే మ్యాచ్ అయిపోతుంది. ఇంకా ఖచ్చితంగా ఈసారి ఒక ట్రెండ్ సెట్ చేస్తారంటారు ఓజీ. ఆయన ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వరు భయ్య. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారు అంతే. ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. అది మేము చెప్పక్కర్లేదు, అందరి నోట్లో ఉండేదే. అందరి స్టోరీల్లో, ఇన్స్టాల్లో అందరికీ. కానీ ట్రోల్ ఎక్కువైపోయింది. కానీ ఈ సినిమాల మీద కూడా ఇప్పుడు ఒక మనిషి ఎదిగితే ఎవరు చూడలేరు. పవన్ కళ్యాణ్ ఎలా అంటే ప్రజల కోసం ఎదుగుతూ వచ్చాడు. సినిమా కోసం ఫస్ట్ లైఫ్ పెట్టాడు, సెకండ్ లైఫ్ అనేది ప్రజల కోసం పెట్టాడు పవన్ కళ్యాణ్ అనేది. ఇలాగే జగన్ వీళ్ళందరూ, ఈ రాజా వీళ్ళందరూ బోల్ మంది ఉన్నారులే, వాళ్ళ పేరు చెప్పినా బాగోదు. ప్రజల కోసమే అంతేనా పవన్ కళ్యాణ్ ముందు అడిగేసేది. ఓజీ అది మనం చెప్పక్కర్లన్న మాటల్లో చెప్పేది కాదు ఏదైనా. సో పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? పొలిటికల్గా తనైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నించుంటే మాత్రం రాష్ట్రం మొత్తం మారిపోద్ది అన్న. రాష్ట్రం మొత్తం మారిపోద్ది, వేరే లెవెల్లో ఉంటుంది. మనం చెప్పక్కర్లేదు.